హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. నారా లోకేష్ ఈ మధ్య ఒక రెడ్ బుక్ పట్టుకుని మీడియా, తెలుగుదేశం కార్యకర్తల ముందు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల పేర్లు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని హెచ్చరించాడు లోకేష్. ప్రస్తుతం లోకేష్ అన్నింటికంటే ఈ రెడ్ బుక్కే చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల కంటే ఎర్ర బుక్కు గురించే లోకేష్ ఎక్కువగా ప్రచారం చేశారు. కాగా ఈ నెల 20న విజయనగరంలో లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభ భారీగా జరగనుంది. 226 రోజులు నడక సాగించి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు లోకేష్. డిసెంబర్ 18న ఆయన పాదయాత్ర ముగించారు. 20వ తేదీ జరగబోయే సభలో అమూల్యమైన రెడ్ బుక్ ని తన స్వహస్తాలతో తండ్రి చంద్రబాబు గారి చేతిలో పెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కారులోని కొంతమంది లీడర్స్, టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టిన అధికారుల లిస్ట్ మొత్తం అందులో ఉందని, వారందరికీ మనం అధికారంలోకి రాగానే బుద్ధి చెప్పాలని హితబోధ చేయనున్నాడు లోకేష్. 3000 కిలోమీటర్లు తిరిగిన ఒక యువ నాయకుడు ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకున్న జనాల సమస్యలన్నీ ఒక బుక్కులో రాసి ఆ బుక్ చంద్రబాబుకు అందించి ఉంటే లోకేష్ ని ఒక ప్రజా నాయకుడిగా, పరిణతి గల లీడర్ గా గుర్తింపు పొందేవాడు. కానీ అలా చేస్తే ఆయన లోకేష్ ఎందుకవుతాడు? ఇలా రివెంజ్ పాలిటిక్స్ చేస్తే కేవలం టీడీపీ క్యాడర్ మాత్రమే సంతృప్తి చెందుతుంది. మిగిలిన వాళ్ళు గాని, మేధావులు, విద్యావంతులు గాని ఇలాంటి చర్యల్ని అంగీకరించరు. రేపు నిజంగా టీడీపీ అధికారంలోకి వస్తే పరిపాలనపై దృష్టి పెడతారా? ప్రతీకారాలు తీర్చుకుంటారా? అధికారం అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలిచ్చే బాధ్యత కాదు కదా. వీటి వల్ల లోకేష్ కి, టీడీపీకి ఒరిగేదేమీ లేకపోగా నవ్వుల పాలయ్యే ఛాన్స్ కూడా ఉంది.